రొటీన్ ఎలా ఉంటుందో మీకు వీడియోలో చూపిస్తానండి. ముందుగా ఇల్లంతా తుడిచేసుకొని మాప్ పెట్టేసుకుంటానండి. మాప్ పెట్టేసుకున్న తర్వాత స్నానం అది చేసి వచ్చి గుమ్మానికి పసుపు కుంకాలు రాసి బొట్లు పెట్టి గుమ్మాన్ని అలంకరించుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చి మళ్ళీ గుమ్మం దగ్గర దీపము అది పెట్టుకొని తులసమ్మను కూడా దీపం పెట్టుకొని పూజించుకుంటానండి. 2 పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఈశాన్యములు రాగి చెంబు, గుమ్మం దగ్గర రాగి చెంబు కోసం ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. కొద్దిగా నీళ్ళు పోసుకొని అందులో పసుపు కుంకుమ అక్షతలు పచ్చకర్పూరం గంధం అన్నీ వేసుకొని ఈశాన్య మూల గుమ్మం దగ్గర పెట్టుకుంటాను. పెట్టుకున్నాక ఇంట్లోకి వచ్చాక ఎవ్రీ ఫ్రైడే నేను ఉప్పు దీపం పెడతాను కదండి. ఉప్పు దీపంకి అలంకరించుకొని గజలక్ష్మి దీపంకి అలంకరించుకొని 2 అలంకరించుకున్నాక దీపాలు పెట్టేసుకున్నాక పూజ అయితే అమ్మవారికి ఈరోజు పాలాభిషేకం చేశానండి. దుర్గా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పాలాభిషేకాలు పూర్తయ్యాక ఉప్పు దీపం గజలక్ష్మి దీపం దీపం వెలిగించేసుకొని ఇంకా పూజ అంతా స్టార్ట్ చేస్తానండి. కనకదార స్తోత్రం మంద్వీప వర్ణన ఇలా చేసి అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి దుర్గా అమ్మవారికి లలిత అమ్మవార్లకి అయితే నేను పూజించుకుంటానండి. నా ఎవ్రీ ఫ్రైడే ఇలాగనే ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో ఉప్పు దీపం ఎలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటానో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.